ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసి కొన్ని ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి, ఓ 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేపాలి వీటిని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసాం కదా, అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ మధ్య అందరూ రాతండి పాత్రల్లో వంట చేస్తుంటే రాతండి కడుపులోకి వెళ్ళిపోతుందని రాతండి పాత్రలు వాడకూడదని చెప్తున్నారు. అందుకే నేను స్టీల్ పాత్రలలో వంట చేయడం మొదలుపెట్టాను. ఈ మధ్యని కాదు, నేను ఎప్పటి నుంచో మ్యాక్సిమం 10 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను వాడే పాత్రలన్నీ స్టీల్వే. మా ఇంట్లో కూడా రాతండి పాత్రలు ఉన్నాయి, కానీ నేను యూజ్ చేయను. ఎందుకంటే ప్రతిరోజు కొంచెం కొంచెం రాతండి కడుపులోకి వెళ్ళిపోతే ప్రమాదం కదా, అందుకని. ఒక నిమిషం వీటిని మగ్గనిద్దాం. ఈరోజు చేసే కర్రీ గోరుచిక్కుడు టమాటా. ఊరికే టమాటాలు వేయకుండా గోరుచిక్కుడు ఫ్రై చేసుకొని తినొచ్చు, కానీ అలా తినడం కొంతమందికి ఇష్టం ఉండదు, నచ్చదు. పులుపుదనం వస్తే కొంచెం బాగుంటుందని టమాటాలు యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి వాటర్ తీసేసిన గోరుచిక్కుడు కాయల్ని ఇందులో వేసుకుందాం. ఇలా గోరుచిక్కుడిని ఉడికించి వాటర్ తీసేస్తే ఏమైందంటే దీంట్లో ఉన్న వాతం సంబంధించిన ఐటెం వెళ్ళిపోతుంది బయటికి. అందుకే ఎప్పుడు వండినా ఇలా ఉడికించి వాటర్ తీసేస్తే మంచిగా అయిపోతుంది. వద్దు అనుకున్న వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిల్లో టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం దీని మీద మూత పెట్టేద్దాం. దీంట్లో కాస్త కొత్తిమీర వేద్దాం. కొంచెం పసుపు,
కొంచెం అల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి రుబ్బుకున్న పేస్ట్, దీన్ని కొంచెం మంచిగా ఇలా కలిపేసి టమాటా వేయకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి కానీ మా వారికి టమాటా వేస్తేనే చాలా ఇష్టం, అందుకే నేను ప్రతి దాంట్లో టమాటా యాడ్ చేస్తాను. కొంచెం టమాటా వేస్తే ఏమవుతుందంటే కాస్త పులుపుదనం వచ్చింది కదా, కమ్మగా కూడా ఉంటుంది. ఈ మధ్య అందరికీ కొంచెం వయసు రాగానే షుగర్లు, బీపీలు అలాంటివి వస్తున్నాయి కదా, అందుకే కొంచెం తక్కువ నూనెలో వండుకునే కూరలు ఇవి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి హైలో పెట్టుకోవచ్చు. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, మసాలాలు అవి ఇవి వేసుకుంటే తినలేకపోతున్నాం కదా, అందుకే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతి పౌడరు, కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, 10 నిమిషాలు. కొద్దిసేపు కలపాలి ఇలా, లేకపోతే అడగంటిపోయిద్ది. అల్లం వేసాం కదా. ఇదివరకైతే చాలా మసాలాలు వేసి, కారాలు ఎక్కువగా వేసి, నూనెలు ఇంత పోసి వండేదాన్ని. కానీ ఈ మధ్య అసలుకే డాక్టర్స్ ఏమంటున్నారంటే అసలు అమ్మ ఏవి ఎక్కువగా తినొద్దు, ఏవి ఎక్కువగా తినొద్దు అని అంటున్నారు. అందుకే ఇలా సింపుల్గా చేయటం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల ఎక్కువ కూర తీసుకున్నా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు అన్నానికంటే కూరే ఎక్కువగా తీసుకోవాలి కదా, ఆరోగ్యానికి అదే మంచిది.
చూస్తే టమాటా వేసిన కర్రీ ఇలా ఉంటుందా అని అనుకుంటాం, కానీ తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకాసేపు మూతేసి ఉంచుదాం. రుచికి సరిపడా కారం ఒక చెంచాడు కొంచెం వేస్తా. దీన్ని కలపకుండా ఇలా మూతేసేస్తే మంచిగా అయిపోతుంది. ఇప్పుడు కలిపిద్దాం. చక్కగా గ్రేవీగా అవుతుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎక్కువ తీసుకోవచ్చు ఇలా అయితే, ఆయిల్ లేదు కాబట్టి ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎక్కువగా వాడుకోవచ్చు. అన్నంలో ఎక్కువ పెట్టుకొని తినేయచ్చు. ఇంకో 5 మినిట్స్లో అయిపోయింది. వావ్, తయారైపోయింది. జీలకర్రతో పాటే కాస్త మెంతి పొడి వేసేసాను అప్పుడే, అందుకే మీకు చూపించలేదు. ఈ పులుపు దనానికి కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతులు మంచిగా వేయించుకొని పౌడర్ చేసి ఒక సీసాలో పెట్టుకుంటే గాలిపోకుండా, తడి అనేది రాకుండా ఒక సీసాలో పెట్టుకుంటే ప్రతిరోజు కూరలో కాస్త వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పులుసు కూరల్లో కూడా వేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ వస్తుంది మెంతి పొడితో. టూ సెకండ్స్కి ఒకసారి ఇలా కలపాలి, లేకపోతే ఖరాబ్ అయిపోయిద్ది. ఆయిల్ తక్కువగా ఉంది కదా, అడుగంటిపోయిద్ది మళ్ళీ. హిమి గోరుచిక్కుడు టమాటా నా రెసిపీ. ఇలా చేసి చూడండి మీరు కూడా, సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తక్కువ ఆయిల్తో వండింది. బాయ్. వీలైతే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కీర్తి విజయలక్ష్మి ఛానల్. బాయ్, సీ యూ. మళ్ళీ రేపు ఇంకో కూరతో కలుసుకుందాం. బాయ్.